కలెక్షన్స్ లో శ్రీరస్తు శుభమస్తు సేల్ వైభవం వైభోగం మార్చ్ 19 నుంచి ఏప్రిల్ 10 వరకు. भाई भेदा भाई मर गया। कल से बंबई मेरा है। అతని పేరు రామూర్తి, సొంత ఊరు తిరుపతి. బతుకు తెరువు కోసం బాంబే వచ్చాడు. హార్బర్లో కూలీ పని చేస్తున్నాడు. వేదాభాయికి కుడుభుజంగా ఉన్నవారు రత్నం గారు. ఈయనకి అండగా మనం ఉందాం. వద్దు రామూర్తి, వేద అన్న మరణించాక ఈ జీవితం వద్దనిపిస్తోంది. కొంచెం ఆలోచించి చూడండి. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. ఈ గొడవలు నచ్చక నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నా కొడుకుని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అన్నిటినీ వదిలేసి మా ఊరెళ్ళిపోయి ఆ తరువాత విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించండి. రామ్మూర్తి, భద్రాను ఎదిరించి బొంబాయిలో తెలుగు వాళ్ళు బతకాలంటే నువ్వు వేదాభాయిగా మారాలి. అన్నా, మీకోసం కాకుండా మా కోసం, మా రక్షణ కోసం. వద్దండి, మనం మళ్ళీ మన ఊరికే వెళ్ళిపోదాం. విశ్వ గురించి తలుచుకుని భయపడుతున్నావా? అది మాత్రమే కాదు, మీకేమైనా అయితే. నువ్వు అనవసరంగా భయపడకు గంగా, నేను చూసుకుంటాను. రామూర్తి, రామూర్తి, ఒక్క నిమిషం వస్తున్నా రాజా.
భద్ర మనుషులు గంగని చంపేశారు. నేను భద్రాన్ని చంపేశాను. ఒకసారి కత్తి చేత పడితే ఒకటి చంపాలి లేదా చావాలి. అది తప్పదు. ఇప్పుడు నాకున్న ఒకే ఒక బంధం నా కొడుకు మాత్రమే. నేను చేసే ఏ పని వీడి భవిష్యత్తుని పాడు చేయకూడదు. విశ్వాన్ని మీతో పాటు తీసుకెళ్ళిపోండి. వీటన్నిటికీ దూరంగా పెంచండి. ఈ లోకం వీడు లేడని అనుకోనివ్వండి. నువ్వు నాతో వచ్చే వీడి కనీసం మీరున్నారు. కానీ ఆ జనాలకి దూరమైపోతున్నా భారమే నాదంట. ఎడనో నీ ఉన్నా నిడలా నేనుంటా. నువ్వే నువ్వై ఉండాలంట. నీపై ఆశే పండాలంట. నీపై ఆశే పండాలంట. దేవీరభిష్టయాపో భవంతు వేదయే శన్నోరభిస్రవంతు నః స్వస్వరంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాంకి శిరోరువాహనే అస్మనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. యజమాన్యస్య ధర్మపత్న్యాః గంగానామ్యాః శాశ్వత స్వర్గలోకే నిత్యనివాస సిద్ధిరస్తు. చనిపోయిన వారి పిల్లలెవరనుంటే రమ్మని చెప్తారా? అన్నకి ఎవరూ లేరు. తమ్ముణ్ణి నేను, నా కొడుకు తప్ప. ఓం శాంతి శాంతి శాంతి. అన్నా, నీకోసం లాయర్ రాధాకృష్ణ గారు వచ్చారు. నమస్కారం. నిన్న నా కోర్టులో ఒక కేసు వచ్చింది. అక్యూజ్ ఒక సినిమా హీరో. వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయి, చిన్నపిల్ల, పాపం 16 ఏళ్ళుంటాయి. ఆ అమ్మాయి జీవితాన్ని పాడు చేశాడు. ఆ అమ్మాయి కూడా పాపం కోర్టులో న్యాయం కోసం ఎంతో దూరం పోరాడింది. నేను వాదించాను. వాడు తనకున్న రాజకీయ పలుకుబడి వల్ల సాక్ష్యాలు లేకుండా మాయం చేసి విడుదలయ్యాడు. తప్పని తెలిసినా కూడా మనస్సాక్షికి వ్యతిరేకంగా వాడు నిరపరాధం తీర్పిచ్చారు. అలవాటు ప్రకారం న్యాయం మీరే చేయాలి. ఇంకా 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 ఎక్స్ప్రెషన్ సరిపోలేదు సార్. ఇంకా రెడీ, వన్ మోర్ యాక్షన్. లేదు సార్, లేదు సార్, లేదు సార్, నేను చూపిస్తాను. ఒకసారి చూడండి, చూడండి. రెడీ రెడీ వెయిట్ వెయిట్. రెడీ రెడీ యాక్షన్. ఇలా చేయండి సార్. టేక్ 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 వన్ రిహార్స్ సార్. టేక్ టేక్ టేక్. ఓకే. అయ్యో, వీడియో హీరోనండి. వుడెన్ ఫేస్, ఒక ఎక్స్ప్రెషన్ పలకదు. పెద్ద రొమాంటిక్ స్టార్ సార్. రొమాన్స్ మాత్రం రియల్ గా బాగా చేస్తాడేమో. రెడీ రెడీ టేక్ టేక్ యాక్షన్. సూపర్ సూపర్ సూపర్. మాస్టర్, వాళ్ళ అన్న మనుషులు వద్దు. అన్నా, ఈయనే ఆ కపూర్ సినిమా ప్రొడ్యూసర్. మీరు షూటింగ్ మొదలుపెట్టి 10 రోజులైంది. ఇదిగోండి,
ఇందులో మీరు ఖర్చు పెట్టిన డబ్బుంది, తీసుకోండి. తప్పు మీది కాదుగా, మీ హీరోదేగా, తీసుకోండి. తప్పు చేయని వాళ్ళు నష్టపోవడం అన్నకు నచ్చదు. కురానా బిల్డర్స్ కేసు వచ్చారు. కురానా బిల్డర్స్ ఓనర్ పెద్ద బిజినెస్ మ్యాన్. గవర్నమెంట్ ఆర్డర్తో ఈ ఏరియాలో ఏం చేయలేమని తెలుసు. అందుకనే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. అన్నాకో ప్లాన్ దిఖో. ఇదే మాహిం చెంబూర్ ధారావి సెక్టర్ ప్రాజెక్ట్. అన్నా, ధారావి మాహింలో ఉన్న 2000 కుటుంబాలకి అన్ని సౌకర్యాలతో హై క్లాస్ అపార్ట్మెంట్ ఈ ఏరియాలో కట్టిస్తాం. ఈ ఏరియాలో కేశవ్ బిల్డర్స్ ప్రైవేట్ అపార్ట్మెంట్ కట్టించి సేల్ చేద్దాం అనుకుంటున్నాం. అన్నకు విడిగా 100 కోట్లు ఇచ్చేస్తాం. ఇల్లు కట్టిస్తారు సరే, అంతవరకు వాళ్ళందరినీ ఎక్కడో. నువ్వు ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీ వెనకాల ఎవరెవరున్నారో అన్నీ నాకు తెలుసు. నువ్విచ్చే 100 కోట్లు ఈ చోటు కోసమా లేక పక్కనున్న పోర్ట్ కోసమా? నువ్వనుకున్నది నేనున్నంతవరకు జరగదు. అన్నా, మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను నాన్న. ఈ రోజు మీ అమ్మ తిథి. తెలుసు నాన్న. నీ డాన్స్ సెలక్షన్ ఏమైంది? సెలెక్ట్ అవుతామని నమ్మకం ఉంది. బాబు విశ్వ, మనం ఒక దానిలోకి అడుగు పెడితే విజయం మనదే అవ్వాలి. నువ్వు నా కొడుకువి, గెలిచి ఫోన్ చేయి. ఓకే నాన్న. మీ నాన్న దగ్గర నుంచి ఫోన్ వస్తే అన్నిటిని మర్చిపోతావు. రే ఏంట్రా అందరూ బయటకు వచ్చేసారు? లోపలేం చేయలేదని బయటికి పంపించారు. ఇంత కష్టపడి ప్రాక్టీస్ చేస్తే డిస్క్వాలిఫై చేశారు. అంతా వేస్ట్. రండి వెళ్దాం. ఆగండి ఆగండి, ఎలాగైనా సెలెక్ట్ అవ్వాలి, లేకపోతే నాన్న బాధపడతారు. ఏంట్రా ఇది? సెలెక్ట్ అవ్వాల్సిన మనల్ని ఫోన్ చేసి డిస్టర్బ్ చేసి ఇప్పుడు సెలెక్ట్ అవ్వలేదని బాధపడతారా? ఏంటి విశ్వ ఇది? గంగా మినరల్ వాటర్. సూపర్ మార్కెట్ నుంచి కాల్ చేస్తున్నాం. వాటర్ క్యాన్ చెప్పిస్తారా? ఓ సారీ సార్, నా బ్రో విశ్వ అర్జెంట్ గా నన్ను చోటకు రమ్మన్నాడు. నాకు తెలిసి అది బల్క్ ఆర్డర్ అయి ఉంటుంది. ఆ పని అయ్యాక మీ డెలివరీ పని చూస్తాను. హలో, ఏం మాట్లాడుతున్నారు? వెంటనే నీళ్ళు రావాలి. వెంటనే నీళ్లు రావాలా? ఓ కిలో ఉల్లిపాయలు తీసుకుని వాళ్ళు కళ్ళలోంచి వస్తాయి. పెట్టవయ్యా ఫోను. రే జపాన్, వాటర్ క్యాన్ డెలివరీ చేయడానికి వెళ్ళిన నన్ను అర్జెంట్ గా ఫోన్ చేసి కాల్ ట్యాక్స్ కన్నా స్పీడ్గా ఎందుకు రమ్మన్నట్టు? డాన్స్ బేబీ. డాన్స్ అంటే మనకు నచ్చదని తెలుసుగా. ఎందుకురా నీకు డాన్స్ నచ్చదు? ఎందుకంటే నాకు రాదు. రే జపాన్, విశ్వ బాయ్స్ ఎక్కడున్నారు? డెలివరీకి వెళ్ళాలరా? 1 2 3 4. హలో సార్, ఏం కావాలి? ఏంటో ఏం చేస్తున్నారు? ఇది ఫ్యాక్టరీ అయినా? నాన్న మీద ఒట్టేసావని ఎందుకురా తెలుగు మీ కోసం వెతుకుతున్నా? ఒక ఫారిన్ గర్ల్ చూసి పెళ్లి చేసుకోవచ్చుగా. అది జన్మకు జరగదు. ఎందుకంటే దొరకదు. ఇక్కడ 10 ఏళ్లకే బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతున్నారు. నేను ఆ రేంజ్కి దిగజారి. మరైతే ఫారినే వేస్ట్ అంటావా? తప్పుగా అనుకుంటున్నావు జపాను. సరుకు సెంటు అయితే ఫారెన్ ప్రోడక్ట్ ఓకే. పెళ్లి విషయానికి వస్తే అది మేడ్ ఇన్ ఏపీ అయి ఉండాలి. ఏంట్రా నువ్వనేది? మొగుడు తాగొచ్చి తలుపు తట్టి పెళ్ళాం తెరిచిందంటే అది మనూరమ్మాయి. పెళ్ళాం తాగొచ్చి తలుపు తట్టి మొగుడు తెరిచాడంటే అది ఫారెన్ అమ్మాయి. అందుకే నేను మనూరమ్మాయిని వెతుకుతున్నా. రే, అక్కడ ఎవడరా గొడవ చేసేది? కస్టమర్ రా, మన మీద కంప్లైంట్ చేస్తున్నాడు. కస్టమర్ మీ ఓనర్ ఎక్కడ ఉన్నారు సార్? కాల్ విశ్వ. సార్ ప్లీజ్ సార్, విశ్వ ఎక్కడ? వినండి సార్. Where is విశ్వ? విశ్వ ఎక్కడ? కిషోర్ ఎక్కడ? వేర్ ఇస్ కిషోర్? ఏంటి బ్రో, ఏం చేస్తున్నావు ఇక్కడ? నిన్న అన్ని ఫోన్ వచ్చినా డెలివరీ చేయలేదా? ఇదేమైనా కంపెనీ లేకపోతే ఇలాగే జరుగుతూ ఉంటే అందరినీ బయటికి పంపించేసి కంపెనీ టోటల్ గా క్లోజ్ చేయాల్సిందే. నీకు తెలుసుగా, నాకు డిసిప్లిన్ చాలా ముఖ్యం. ఏంటి చూస్తున్నావు? నిన్నేరా చూస్తున్నాను. పో పో, చూసించాలు. టైంకి ఇవ్వాలైనా సరిగ్గా డెలివరీ చేయి. పో పో. నమ్మలేకపోతున్నారా? నేనే వెళ్ళి చెక్ చేస్తాను. మన ఊరి రాజకీయాలకు కావాల్సిన అన్ని లక్షణాలు నీకు వచ్చేసాయి బ్రో. 2 4 6 8. Is that good for the day? Good for the day, mate. Okay, buddy. See you.
వెళ్ళి పని చూసుకోండి. ఈ ఊర్లో ఎక్కడ చూసినా తెలుగు బాయ్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఒక స్టెప్ వేశారు కదా, ఛాన్సే లేదు. పొద్దున్నే యూట్యూబ్లో చూశాను. యూట్యూబ్ మన ఊరు ముసలమ్మ ఒకటే విశ్వ. ఒక్క విషయం తెలిస్తే ఊరంతా టామ్ టామ్ చేస్తుంది. What's wrong with these people, mate? The whole of Sydney loves them. How can we eliminate them now? హాయ్ విశ్వ, మనం డాన్స్ కాంపిటీషన్ లో సెలెక్ట్ అయ్యాం. ఎందుకు అలా వెళ్తోంది? హాయ్, ఇండియన్ స్పైసెస్ ఎక్కడున్నాయి? Madam, the Indian spices are on the other rack. థ్యాంక్స్. సారీ. ఇట్స్ ఓకే. వచ్చేసిపో చూపులతో గుచ్చేసిపో నీ రూపే అచ్చేసిపో నీ మనసే ఇచ్చేసిపో. హలో, స్టాక్ చెక్ చేశారా?